1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లెలో భూమా జన్మించారు. బాలిరెడ్డి ఈశ్వరమ్మ అలా చిన్న కుమారుడు భూమా. గ్రామంలో ఉన్న కుటుంబ కక్ష రాజకీయాల కారణంగా చెన్నైలో భూమా విద్యాభ్యాసం చేశారు. తన తండ్రి హత్యకు గురి కావడంతో మధ్యలో చదువు ఆపేసి సొంతూరు తిరిగొచ్చేశారు. సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. తర్వాత తాను కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా మారారు. భూమాకు 2 కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం భూమా కూతురు అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1984లో అతి చిన్న వయసులోనే భూమా నాగిరెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1986-90 మధ్య కాలంలో రుద్రవరం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో ఆళ్లగడ్డ ఎంపీపీగా ఎన్నికైన భూమా 1992లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన తొలిసారిగా రాష్ట్ర ప్రజలకు పరిచయం అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న భూమా సోదరుడు శేఖర్ రెడ్డి ఆకస్మిక మృతితో భూమా ఈ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానం నుంచి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ భూమాను ఎంపిక చేసింది. దీంతో భూమా మరింత వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి తన భార్య శోభా నాగిరెడ్డితో పాటు రాజకీయాల్లో రాణించారు. లోక్సభ సభ్యునిగా 3 సార్లు, ఎమ్మెల్యేగా 2 సార్లు తన సేవలను అందించారు. సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగిన భూమా ఆ తర్వాత బాబుతో విభేదించి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో నంద్యాల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి గెలుపొందారు. గత కొన్ని నెలల క్రితమే భూమా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా తనదైన ముద్ర వేశారు.